ముందుగా దేవుని యొక్క నామం పేరట దేవుని యొక్క పిల్లలైనటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. ఈ రోజున మనం విలువైనటువంటి మాటలను మనం తెలుసుకుందాం. ఈ రోజున అనేక మంది తమ యొక్క రక్షణను బట్టి అనేక మందిని ఆశ్రయిస్తూ ఉంటుంటారు. కానీ ఆ ఆశ్రయించిన వారి వల్ల వాళ్ళకి ప్రయోజనం ఏమీ ఉండదు అని చివరి దశలో తెలుసుకుంటూ ఉంటుంటారు. వాళ్ళ యొక్క ముగింపులో ఏం తెలుస్తూ ఉంటుందంటే, అయ్యో నేను నమ్మిన వ్యక్తి కానీ, నేను నమ్ముకున్న వారు కానీ నన్ను రక్షించలేకపోయారు, లేదంటే నాకు సహాయం చేయలేకపోయారు అని చివరి దశలో తెలుసుకుంటూ ఉంటుంటారు. కాకపోతే దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది కదా, మన బాల్య దినములందే దుర్దినములు మన జీవితాల్లో రాకముందే, అయ్యో ఇటువంటి దినములను బట్టి నాకు రక్షణ లేదు అని నువ్వు చెప్పే సంగతులు రాకముందే దేవాతి దేవుని యొక్క వాక్యం ఏం తెలియజేస్తుందంటే, నీ బాల్య దినములందే దేవుణ్ణి స్మరణకు తెచ్చుకోమని వాక్యం తెలియజేస్తూ ఉంటుంది. ఈ రోజున వాక్య భాగాన్ని మనం ధ్యానించుకుందాం. ఒక 2 మాటలను మనం ధ్యానించుకుని దేవుని నామాన్ని మహింపరచుకుందాం. కీర్తన గ్రంథము 146 కీర్తన గ్రంథం 146 కీర్తన 3వ వచనాన్ని మనం ధ్యానించుకున్నట్లయితే, రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలుగదు, వారిని నమ్ముకొనకుడి. ఈ రోజున మనం చాలా విధాలుగా ఆలోచిస్తూ ఉంటున్నాం. ఎవరు గొప్పవారిని మనం ఆశ్రయిస్తే, ఈ భూమి మీద అధికారులను మనం ఆశ్రయిస్తే, ఈ భూమి మీద రాజులుగా ఉన్న వారిని మనం ఆశ్రయిస్తే, గొప్ప స్థానంలో ఉన్న వారిని మనం ఆశ్రయిస్తే మనకు రక్షణ కలుగుతుందని మనం అనుకుంటూ ఉంటున్నాం. కానీ మనకు రక్షణ కలగదు. ఎందుకంటే దేవుని యొక్క వాక్య భాగం తెలియజేస్తుంది కదా. ఏంటి అంటే, కీర్తన గ్రంథం 3:8 వచనంలో మంచి మాట కనిపిస్తూ ఉంటుంది. ఏంటి ఆ మాట అని మనం ధ్యానం చేసుకుంటూ ఉంటున్నప్పుడు ఆ మాట మనకు కనిపిస్తూ ఉంటుంది. ఏంటి అంటే, కీర్తన గ్రంథము 3:8 వచనాన్ని మనం చూద్దాం ఒకసారి. రక్షణ యెహోవాది. ఈ రోజున మనం చెప్పండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది కదా, రక్షణ ఎవరి దగ్గర ఉంది? ఎవరిది రక్షణ అంటే మనుషులది రక్షణ కాదు. ఎందుకంటే మనం మనుషులను ఆశ్రయిస్తాం, రాజులను ఆశ్రయిస్తాం. కానీ వారిని ఆశ్రయించడం ద్వారా మనకు చివరికి ఏమీ లభించదు. కానీ ఎందుకంటే రక్షణ యెహోవా వలన మనకు కలుగుతూ ఉంటుంటుంది. రక్షణ దేవాతి దేవుని వల్ల మనకు కలుగుతూ ఉంటుంటుంది. ఈరోజు రక్షణ ఆయన చేతిలో ఉంది, రక్షణ ఆయన దగ్గర ఉంది. కాబట్టి మనము ఆయనను ఆశ్రయించగలిగితే ఈ లోకంలో ఉన్న అధికారులను కాదు కానీ, ఈ లోకంలో ఉన్న నరులను కాదు కానీ, ఈ లోకంలో ఉన్న రాజులను బట్టి కాదు కానీ, మనము దేవుణ్ణి ఆశ్రయించగలిగితే దేవాతి దేవుని దగ్గర మనకి ఏం కలుగుతుందంటే రక్షణ కలుగుతుందని వాక్యం తెలియజేస్తూ ఉంటుంది. మరొక మాటను చూసుకుందాం. ఎందుకు అంటే, మనం నరులను ఆశ్రయించుట ఎందుకు ప్రయోజనకరంగా ఉండదు అంటే, వారు ఒక రోజున మరణానికి పాత్రులవుతూ ఉంటుంటారని వాక్యం తెలియజేస్తుంది. కీర్తన గ్రంథము 146 వచనాన్ని మనం ధ్యానం చేసుకోకునే ముందు 4వ వచనాన్ని మనం చూద్దాం. వారి ప్రాణము వెడలిపోవును, వారు మంటి పాలగుదురు. ఈరోజు మనం ఎవరినైతే ఆశ్రయిస్తున్నామో వాళ్ళు కేవలం నరులే, వాళ్ళు ఏమీ చేయలేరు. కానీ దేవాతి దేవుడు మనలను రక్షణ ఇవ్వగలడు. దేవాతి దేవుడు మనకున్న బంధకములను తెంచగలడు. అపవాది మనపై వేస్తున్న బాణములను మనపైకి రాకుండా ఆయన అడ్డుకోగల సమర్థుడు కనుక ఈ రోజున మనందరం కూడా రక్షణ యెహోవాదని నమ్మాలి. ఆయనను మాత్రమే మనము ఆశ్రయించగలిగిన పిల్లలుగా ఉండాలి. ఇంకొక వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. అదే 146 కీర్తన 5వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటే, ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు అని మాట్లాడుతూ ఉంటుంది. ఎందుకంటే ఆయన ఆకాశమును, భూమిని, సముద్రమును, దానిలోని సర్వమును సృజించిన వాడు. ఆయన ఎన్నడూను మాట తప్పడు. ఈరోజు మనము నమ్ముకున్న దేవుడు మాట తప్పేవాడు కాదు. మనము నమ్ముకున్న దేవుడు ప్రాణము లేనివాడు కాదు. మనము నమ్ముకున్న దేవుడు మాట ఇచ్చి దాని నుంచి వెడలిపోయే దేవుడు కాదు. ఇదిగో ఆపత్కాలమున నిన్ను ఆదుకొనుటకు నీ పక్కన నిలబడ్డ దేవుడు. నీవు ఆయనను గుర్తించగలగాలి. ఈ లోకంలో ఉన్న అధికారులను కాదు కానీ, ఈ లోకంలో ఉన్న నరులను కాదు కానీ, ఇదిగో మనకున్న బంధు బలగాన్ని బట్టి కాదు కానీ, మనము దేవుని ఆశ్రయించగలిగితే రక్షణ ఈ రోజున ఆయన దగ్గర ఉంది కనుక ఆయన మనలను రక్షించగలడన్న నమ్మకం ఈ రోజున మనందరిలో ఉండగలిగితే దేవుడు మనందరినీ ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. ఈ రోజున మనందరం ఎవరిని బట్టి అతిశయించాలి అంటే దేవుని బట్టి మాత్రమే అతిశయించాలి. దేవుని వైపు మాత్రమే మనము మొగ్గు చూపాలి కానీ ప్రజల వైపు కాదు, లోకానుసారమైన ఆశల వైపు కాదు. కానీ నరులు ఏమాత్రము నిన్ను రక్షించడానికి సమర్థులు కారు కానీ దేవాతి దేవుడు ఒక్కడే నిన్ను రక్షించడానికి సమర్థుడిగా కనిపిస్తూ ఉంటున్నాడు. ఈ రోజు నుంచి మనందరం కూడా ఒకవేళ నరులను ఆశ్రయించగలిగితే అది ఏదో రోజున వ్యర్థమైపోతుంది. కానీ
దేవుణ్ణి ఆశ్రయించిన పిల్లలు ఎన్నటికీ కూడా వాళ్ళ యొక్క జీవితాల నుంచి కానీ ఆశీర్వాదాన్ని దూరం చేసుకోలేరు. అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు కదా, దేవుని నమ్మి ఆయన దగ్గర తనకు ఆశీర్వాదం కలుగుతుందని నమ్మి ముందడుగు వేశాడు. తన జీవితంలో అద్భుతమైన ఆశీర్వాదాన్ని చూడగలిగాడు. ఈరోజు మనందరం కూడా అటువంటి ఆశీర్వాదాన్ని చూడాలి అంటే దేవాది దేవుని వైపు మనం అడుగులు వేద్దాం. దేవాది దేవుణ్ణి మనం ఆశ్రయిద్దాం. దేవాది దేవుణ్ణి మనం నమ్ముకుందాం. దేవుని నామాన్ని మహిమపడదాం. ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్.